నమస్కారం అండి. నా పేరు ధర్మేంద్ర. నేను ఇక్కడ హనుమాన్ జంక్షన్లో కిన్నెర అగ్రో ప్రొడక్ట్స్ అని చెప్పని ఒక బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ ఒకటి పెట్టానండి. ఇక్కడ మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా మన మార్కెట్లో భోజనం కానీ టిఫిన్ కానీ ఈ క్యాటరింగ్ ఇండస్ట్రీలో సర్వ్ చేసేటువంటి ప్రతి ఐటెంకి ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్కి బదులుగా బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక్క మట్ట నుంచి తయారయ్యేటువంటి ప్లేట్లను తయారు చేయడానికి ఇక్కడ ఒక యూనిట్ స్టార్ట్ చేశానండి నేను. మన దగ్గర అంటే అన్ని రకాల సైజులు ప్లేట్లు తయారు చేస్తున్నాం. ఈ స్నాక్స్, టిఫిన్, ఈ బఫే, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మీల్స్ ప్లేట్ సైజుల వరకు అన్ని రకాల సైజులు మనం తయారు చేస్తున్నామండి ఇక్కడ. ఈ కొన్ని రకాలైనటువంటి ప్రసాదాలు పంచిపెట్టడానికి సరిపడా సైజులో కూడా మన దగ్గర బౌల్స్ లాంటివి ఉన్నాయండి. స్వీట్స్, డిజర్ట్స్ పెట్టుకోవడానికి, తర్వాత వచ్చేటికి ఏంటంటే ప్రసాదాలు సప్లై చేయడానికి కానీ సర్వింగ్కి ఇవన్నీ కూడా బాగుంటాయండి ప్లేట్స్, ఈ కప్స్. ఈ మెయిన్ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఆ ఉద్దేశంతో ఏంటంటే డైరెక్ట్గా కన్జ్యూమర్కి మనం మార్కెట్లో బయట రిటైలర్ కానీ హోల్సేలర్స్ కానీ అమ్మేటువంటి రేట్లతో పోల్చుకుంటే డైరెక్ట్ కన్జ్యూమర్కి మనం చాలా లోయెస్ట్ ప్రైస్కి మనం అందిస్తున్నామండి. ఇది ఎట్లా ఎందుకని ఇవ్వగలుగుతున్నాం మనం అని చెప్పారంటే, మిడిల్ మ్యాన్ లేకుండా ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గర కనుక డైరెక్ట్గా అప్రోచ్ అయితే బయట మార్కెట్లో ఉన్న రేటు మీద ఒక్కొక్క ప్లేట్కి చాలా తక్కువ రేటుకి వాళ్ళు అమ్మే రేటు మీద మనం పోల్చుకుని చూసినట్టయితే మంచి వ్యత్యాసంతో మనం వినియోగదారులకి మనం అందిస్తున్నాం, తక్కువ రేట్లకే ఇస్తున్నాం. మనం ప్లాస్టిక్ వచ్చేప్పటికి మనకి వేడి వేడి పదార్థాలు, ఇప్పుడు సాంబార్ కానీ వేడివేడి అన్నం కానీ ఏ వేడి వస్తువుని మనం వేసినా కూడా దానిపైన ఉన్నటువంటి ప్లాస్టిక్ కోటెడ్ ఏదైతే మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ ఇట్లాంటి షీట్స్ అన్నీ కూడా దాని మీద అంటించి ఉండడం వల్ల అది వేడి పదార్థంతో పాటుగా కరిగిపోయి అది మనం తీసుకునేటువంటి ఆహారంతో పాటుగా కడుపులోకి వెళ్ళిపోతుంది. అది క్యాన్సర్కి ఒక రకమైనటువంటి కారణం అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఆపే ఉద్దేశంతో ఎంతో కొంత, ఇప్పుడు అది దానితో పోల్చుకున్నట్టయితే మన ప్లేట్ ఖరీదు ఎక్కువే అయినా కూడా దీనిలో ఉన్నటువంటి ఉపయోగాలు, దీనివల్ల ప్రకృతి జరుగుతున్నటువంటి మేలుతో పోల్చుకున్నట్టయితే దాని మీద మనం పెట్టేటువంటి ఖర్చు పెద్ద ఖర్చుగా మనం భావించాల్సిన అవసరం ఉండదు. ఒకటేమో హెల్త్ ఇష్యూస్ నేచురల్, తర్వాత పర్యావరణాన్ని మనం పరిరక్షించడానికి మన వంతు కృషి మనం చేసిన అవుతాం. తయారీదారుగా నేను చేసిన, వినియోగదారులుగా దాన్ని ఉపయోగించుకుని జనం కూడా దీన్ని వాడినట్టయితే దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుద్ది. ఎక్కువ మందితో దీన్ని ఉపయోగపడాలి, ఎక్కువ మంది దీన్ని వాడాలి అనే ఉద్దేశంతో మనం దీన్ని మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే కూడా తక్కువ రేటుకి వినియోగదారులకు అందిస్తున్నాం. లాభాన్ని మనం తగ్గించుకొని నేను అందరినీ కోరుకునేదల్లా ఒకటేనండి, ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి ఫంక్షన్లోనూ మీకు తెలిసినటువంటి స్నేహితులు, బంధువులు ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగినా మనం తక్కువ ప్లేట్ల దగ్గర నుంచి 50 ప్లేట్లు, 100 ప్లేట్ల దగ్గర నుంచి 500, 1000 ఎన్ని కౌంట్తో సంబంధం లేదు. ఎవరు అడిగినా, ఏ క్వాంటిటీలో అడిగినా, ఏ సైజులో అడిగినా మనం అందిస్తున్నాం. దాంతోపాటుగా ఏంటంటే రూపాయి తగ్గించే ఇస్తున్నాం మనం. ఇప్పుడు ఎవరన్నా రిటైల్గా కావాలి, లేదంటే మన సొంతానికి ఇళ్లలో వాడుకోవడానికి కావాలి, ఫంక్షన్స్కి కావాలి అని చెప్పని అనుకుంటే మా అడ్రస్ కూడా అందుబాటులో. ఇప్పుడు హనుమాన్ జంక్షన్లో రైల్వే ఫ్లైఓవర్ దగ్గర కేతిరెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ అని ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ పక్కన అనమాట.